ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఇక పొద్దునైతే మళ్ళీ మా అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చిన. నేను చాలా రోజులు అవుతుంది రాక. ఈడ ఇంటి లాదలకి ఏమంటారు జ్వరం వచ్చి అన్నారా అంటే చూసిపోదామని వచ్చిన. ఇక వచ్చే వరకు అలా తింటుర్రు. నేను కూడా జరసేపు అయింది వచ్చి. నన్ను తినమని కూడా అంటలేదు. చూసినావు ఎట్లా తింటుర్రు. నువ్వే మీ ఇంటికాడ తినేసి వచ్చినా అని చెప్పి తింటాడు. అయితే ఫస్ట్ టైం తెలుసా నేను బోటి ఉండడం. గుడ్డి కూడా టేస్ట్ చేసిండు వచ్చినాక అడుగురు. ఇంకా తిన్నాడు. అయితే వీళ్ళు నాన్ వెజ్ స్టార్ట్ చేయలేదంట. కానీ నేను ఫస్ట్ టైం బోటి తెచ్చిండు. మంచిగా వండినా తిన్నా, కడుపు నిండా తిని గోయిడికి వచ్చే వరకల్లా వీళ్ళేమో మంచిగా దొండకాయ పప్పు, ఇంకేం కూరనే క్యాబేజీ ఆలుగడ్డనట. సండే పెట్టుకొని ఇక వండితే మేము ఏడ తింటాం. అందుకనే మనం ఇక్కడ బోటి కూర తినేసి వచ్చింది. మీరు నాన్ వెజ్ అలవాటు ఉంటారు చూసి. ఏ అన్న, మేము నాన్ వెజ్ చేయక ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది. వినాయకుని పెట్టినప్పటి నుంచి తినేదేలే. నాకేం తెలుసు. మేము శ్రావణ మాసం అప్పటి నుంచి ఇక మధ్యలో తెచ్చుకోలేదు. ఇక తిన్నట్టు కూడా లేదు. అయితే ఇన్ని రోజులు వినాయకుని పెట్టినాం కదా, అందుకని చెప్పేసి నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు. నిన్న మా వినాయకుని చేసినాము. నిమజ్జనం అయింది అని చెప్పేసి చేసిన వీడియో. అంటే ఎవ్రీ ఇయర్ మంచిగా చేస్తుండే. ఈసారి ఏమైందో ఏమో, అందరు జర చల్లగానే ఉన్నారు. అందుకనే మేము కూడా చల్లబడ్డాం. అందుకనే వీడియో తీయలేదు. కానీ తీసిన కాడికైతే జర మంచిగానే ఎంజాయ్ చేసినాము. మంచిగానే అనిపించింది. రాలేదు. చీకట్ అయిందిగా. మేమంటే పొద్దుగాల తీసుకుంటాం. వీళ్ళేమో చీకట్లో తీస్తే నేనైతే చీకట్లో రావాలా కదా, అందుకనే రాలేదు. అయినా నాకు స్కూల్ ఉండే, ట్యూషన్ ఉంది. అవి రెండు ఇచ్చి పెట్టుకొని నేను ఎట్లా రావాలి? ట్యూషన్ కూడా అయిపోతుంది. ఏదైపోయినా ఇక రాబుద్ది రాలేదు. ఊకోసం ఎట్లుంటుంది చెప్పురు. మొన్ననే వచ్చిపోయినా. మొన్న రాలేదు. అయ్యే మొన్న బస్సు మీ ఊర్లోకి బస్సు లేదని చెప్పి మా ఊరు బస్సు ఎక్కిడే దిను. హలో బేబీ, నారాయణపూర్లో దిగి కూడా పోవచ్చు. నేను ఏదో మా డాడీకి బాగాలేదని చెప్పేసి మళ్ళీ చూసిపోదామని ఈడ దాకా వచ్చిపోయినా. మళ్ళా వారం రోజులు కూడా కాలేదు. మళ్ళీ జ్వరం వచ్చిందంటే ఇక మళ్ళీ వచ్చి నేను ఫోన్ చేయలేదు. డబ్బ రొట్టెలు ఇగో మా ఇంటికాడ ఏమైనా తెద్దామంటే మా ఊర్లో ఏం దొరికాయి, ఏం తీసుకురావాలి చెప్పుర్రి. నువ్వు వచ్చిందే అందుకనే నేనే వచ్చిన. నువ్వేమైనా తెచ్చినా ఏం తినేటోడు కాదు ఇప్పుడు. అందుకే అన్న ఏం తీసుకురాలేదు. ఏం తింటలేదు బయట. అసలు మా ఊర్లో తీసుకొద్దామంటే బ్రెడ్ తప్ప ఇంకేం దొరికాయి. నార్మల్ గా బ్రెడ్ తెద్దాం అనుకున్నా, బస్సు టైం అయిపోయింది అన్నమాట. అయితే ఈరోజు బస్సుకు వచ్చిన అనమాట. 11:30 బస్సు ఉంటది. ఆ బస్సు ఎక్కి తినే తీతా. మా అంటే 5 నిమిషాలు కూడా పట్టది. తిరిగి వస్తుంది. డాంబర్ రోడ్ వేయలేదా అన్న? డాంబర్ రోడ్ వేస్తే మంచిగా మధ్యలోకి అప్పుడు 2 నిమిషాలు పడుతుంది. తిన్నవాయే తక్కువ ఉందా జ్వరం తక్కువ. సరే ఎక్కువనా? అయినా ఈ మధ్య అందరికి వైరల్ ఫీవర్, టైఫాయిడ్ వస్తుందట. మా ఊర్లో కూడా చాలా మందికి వచ్చింది. నాకే జ్వరం రాక చాలా రోజులు అవుతుందన్న. అట్లా అనగానే వస్తుందట. చూద్దాం, ఇవాళ నేను అన్నా కదా, రేపు వస్తుందో రాదో చూద్దాం. ఇక జ్వరం ఆల్రెడీ సర్ది అవుతుంది. ఇక చూడాలి. ఇక ఇక్కడికి వచ్చినా కదా, ఇక జ్వరం పెట్టుకొని పోతా. అమ్మ నేను పోతా ఇప్పుడు. సాయంత్రం బస్ వస్తుంది, లేకుంటే బుడ్డి అన్న డ్రాప్ చేస్తాడు. ఆయన రాకపోతే ఇక బండి తీసుకుంటా. యాక్టివ్ ఉంది కదా, యాక్టివ్ మీద వెళ్ళిపోతాం. కెమెరా ఊగుతుంది ఏందన్నా, మాట్లాడుతుంటే చెయ్యి అటు ఇటు ఊగుతుంది. నిజంగా వచ్చేటప్పుడు బస్సు ఎత్తుంటే మస్తు భయమైందన్నా. ఏమో ఎందుకు భయపడ్డానో ఏమో. అంటే బస్సు వేయడం మిస్ అయిపోయిందేమో. ఏమైందిరా? పాపం చాక్లెట్ అడిగిండు. షాప్ దాకా పోయినాం, బంద్ ఉంది. లేక ఇప్పిస్తాన్నా. అరే వచ్చేటప్పుడు ఎట్టిట్టున్నామన్నా. బస్సు లేట్ అవుతుంది అని చెప్పేసి దెబ్బ వచ్చిన. ఇగో ఈడికి వచ్చినాక కన్ను ఎత్తి చూపించుకొని నూనె పెట్టించుకున్నా. మంచిగానే ఉన్నాయి కదా, మస్తు బక్కగా అయినా. అయ్యే మొన్న కామెంట్ వచ్చిందన్న, బక్కగా అయినా అని. ఇక బొక్కలు కూడా కనిపిస్తుంది ఇట్లా. ఇంకా బక్కగా కావాలి. బక్కగా అయితేనే మంచిగా ఉంటాం మనుషులం. దబ్బు ఉన్నాం అనుకో మస్తు దమ్ము వస్తుంది.
దమ్మొచ్చి ఆయాసం అవుతుంది, ఏం పని చేయలేము. సన్నగా ఉన్నాం అనుకో, తిండి తినకున్నా సరే 7 గంట ఆడు కురుకోవచ్చు, ఏమంటారు చేయొచ్చు. మా వదిన లెక్క, మా పెద్ద వదిన లెక్క. ఇక చిన్నమ్మ అంటే జర లావ్ అయింది కానీ ఇక పెద్దమ్మ కూడా లావ్ అవుతుంది. క్రియాన్స్ వాడు మూతి కూడా ఎట్లా పెడుతుండో. మా బుడ్డిది అయితే వస్తేనే లేదు దగ్గర. నాని ఇట్లాయే రాదు, ఆమెకు ఏమన్నా ఇస్తేనే వస్తుంది. సో టైం వచ్చేసి ఇంట్లో 10 అయితే అవుతా ఉంది. ఇంతవరకు అయితే టిఫిన్ చేయలేదు. టిఫిన్ వచ్చేసి రోజు మన ఇంట్లో సేమియా ఉప్మా అనమాట. వావ్ సూపర్ ఉంది. సేమియా ఉప్మా అయితే ఈరోజు చేసిర్రు. మధ్యాహ్నం లంచ్ ఏంది? లంచ్కి రైసే కదా ఇప్పుడు వండేస్తురా? సో ఆల్రెడీ ఇప్పుడు కూడా లంచ్ టైం, అంటే లంచ్ వరకు అయితే వెయిటింగ్ లేదనమాట. ఇప్పుడు డైరెక్ట్ 2 కూరలు అయితే వండేస్తూ ఉన్నారు. ఒకటి ఏమంటారు క్యాబేజీ విత్ ఆలుగడ్డ, రెండవది బీరకాయ పెసరపప్పు, ఇంకా దొండకాయ పెసరపప్పు. దొండకాయలు ప్రతిసారి పెసరపప్పు వేస్తారా? ఇంకో పప్పు వేసుకుంటారు కానీ శనగపప్పు దొడ్డుగా ఉంటుంది, అయితే గర్గలు ఉంటుంది. మంచిగా ఉంటది కానీ మన ఇంట్లో తిన్నారు కాబట్టి ఎందుకు శనగపప్పు తినొద్దా? తినచ్చు. మరి ఎందుకు తినరా? నేను వండితే కదా తినేది. వాళ్ళలో వండిన 2-3 సార్లు వండితే మంచిగా లేదన్నారు, అందుకని అది అంటే అందరికి ఏం అలవాటు అయిందంటే పెసరపప్పు అలవాటు అయింది. సో అందుకని పెసరపప్పు అయితే తింటా ఉన్నాం. ఆల్రెడీ పిల్లలు తిన్నారు. పాప తిన్నావు నువ్వు? పిల్లలు ఏం చేస్తారు? మళ్ళీ టీలో పెట్టుకురా. చలో సండే రెస్ట్ అనమాట. అన్న లేపినా వద్దు, మళ్ళీ లేకపోతే తిందాం ఒకటేసారి. మళ్ళీ ఒకరు అవుతారు. ఒకటేసారి తింటే అయిపోతుంది కదా టిఫిన్ ఏదైనా కానీ. చలో శిరీష ఖాయింగే కరో. ఆయన మంచి నిద్రలో లేకపోతే మళ్ళీ మీకు ఎప్పుడు నేను అన్నప్పుడే లేపుతారన్న. మళ్ళీ అంటే ఏమంటారు నిద్ర పట్టే టైము అబ్బాయి కరెక్ట్ మంచి టైం వండుకుని అప్పుడే లేపిన స్వప్నం అంటారు. మళ్ళీ వచ్చి సరే పండుగ వచ్చినాక లేక అంటే ఇది ఏంటంటే ఈ టిఫిన్ వేడి మీద ఉంటే బాగుంటుంది కదా అని. నా ఆల్రెడీ చల్లగా అయిపోయింది. ఆల్రెడీ చల్లగా అయిపోయిందా? సరే పెద్దగా అయింది కానీ కలమందా పోయేటప్పుడు తెంపుకోపోతా. బాగుంటుంది ఇది కర్రీ వేసుకుంటే. లాస్ట్ టైం తెచ్చిరు కానీ గిన్నె అయినాయి కానీ అవి ఫ్రిడ్జ్లో పెడితే మొత్తం ఎండిపోయినాయి చెట్లు. ఇప్పుడు మంచిగా పువ్వులు వస్తాయి ఇవి. పోదామా? మంచిగానే రోజు నీళ్ళు వస్తున్నట్టు, అందుకనే మంచిగా ఏమంటారు పచ్చగా ఉన్నాయి. పొప్పడికాయలు అన్నీ అయిపోయినాయి అనే చూసినా కాదే. ఇవి రౌండ్ వస్తున్నాయండి కాయలు అట్లా వస్తున్నాయి. ఇప్పుడు వస్తాయి. వావ్ మిరపకాయల బాగున్నాయి. తెంపినమా? వావ్ ఈ మల్లె చెట్టుకు నీళ్ళు పోస్తలే ఇప్పుడు రావు కదా చెట్ల పూలు. అవి మళ్ళీ పూలు ఎండాకాలంలో బాగా వస్తాయి. అవును ఇప్పుడు మొత్తం పోతాయి. ఇగో ఇది కూడా మొత్తం ఎండిపోయినట్టు అయింది కదనే. ఇంకేమన్నా ఉన్నాయా అనే కలమంద చెట్లు? ఇది తెలియదు జ్యోతిగా, మన ఇంటికన్నా తెలుసు కానీ ఇక మేము మట్టి ఎట్టు పోం కదా. అవునా? ఇగో ఈడ కూడా మొత్తం ఎండిపోయినాయి చెట్లు మొత్తం కదా. పువ్వులు మంచిగా వస్తున్నాయి. తెలియదు చెప్పు. ఎవరు పేరా? ఓకే. ఇగో ఈడ ఒక్క నిమిషం ఆగున్నాను. గోరింటాకు పోయేటప్పుడు తెంపుకోదాం. తెంపుకోవన్నది ఎవరిని? ఆ అక్కని అడిగిన. తెంపుకొని పెట్టుకొని పోతా నేను. ఎవరిని? వావ్ ఆడ ఎంత బాగున్నాయి. ఎల్లో రోజ్ ఎల్లో వచ్చే క్రీమ్ కదా వద్దు కలర్. గా రోజ్ క్రీమ్ కలర్ కదా బాగుంటాయి. ఆడికని పిలుస్తున్నా అన్న. బాయ్. సో ఇప్పుడు ఏడిపోతున్నాం అని అంటే క్రియాన్స్ వాడు ఊకే చాక్లెట్ అన్నాడు కదా. అన్నాడు అని చెప్పేసి ఇందాక సగం దూరం వచ్చినాము. అయ్యో ఏమైంది వద్దాడా గంతమంది. ఇక సగం దూరం వస్తే ఇక షాప్ బంద్ ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ బొమ్మ కడుకోవాలి. అంత దూరం పోయి చాక్లెట్ తీసుకొని రావాలి. ఇక ఓకే డన్. నాకేమి ఇప్పిస్తున్నావు నేను వస్తున్నందుకు? నీకేం కావాలంటే అది, నీకు మీ అక్కకు. సరే షాప్ మొత్తం ఏమున్నాయో అన్నీ అడుగుతా, నాకు ఇప్పి. ఎన్నిసార్లు చెప్తావి? క్రియాన్స్ చాలారా తిక్కున్నావా? పోదాంపా. నాన్నగానికి అయితే మూందాలు ఇప్పించిన. ఇక క్రియాన్స్కి కూడా మూందాలు. ఇది మమ్మీ కోసం తీసుకున్నారా? వద్దు సరదా అవుతుందని పప్ప తిడుతుండు మళ్ళా. అది చూడు ఎట్లా పట్టుకొని పోతుండో దాన్ని. ఎంత ముద్దగా పట్టుకుండు బాటిల్.
క్రియాంష్ పాపం చాక్లెట్ అన్నాడు. అలా చాక్లెట్లు చాక్లెట్లు లేవు. లేవు. లాలీపాప్ ఉంది కానీ దగ్గులు ఉన్నాయి, జ్వరాలు వచ్చినాయి చూస్తే అందుకే వద్దని చెప్పి ఏమో ఉండాలి అని చెప్పిన. అదే నేనేమో మిక్స్ చాక్లెట్ సరదా అవుతుంది కదా, అయితే 2 తీసుకుని ఒకటి తింటున్నా, ఒకటి పట్టుకొచ్చుకుంటున్నా. అదొకటి మీ అక్కకి ఒకటి ఈ థమ్స్ అప్ అక్కకి. వాడు చూడేమో అంటుండు కక్క. ఇంత బాగుంది కానీ గ్రీనరీ. మస్తు ఉంటుంది. నేను అరుచుకుంటూ వస్తుంటే కూడా చల్లగా మంచిగా అనిపించింది. ఉర్తనే ఉంది. అవసరం ఉంటేనేమో ఎంత మెల్లగా వచ్చింది మన ఎంబడి. అవసరం తీరిపోయింది, ఆ ఉర్తనే ఉంది. సరే పోతుంది కదరా. పోనీ మనం మెల్లగా పోదా మురుకకు. వద్దు పో. దెబ్బ తాకుతాయి. ఇవ్వలేరు ఊర్లో అంటే టైం అయింది ఇక బయట పడిపోయిన వాళ్ళు, ఇక జర రెస్ట్ తీసుకున్న వాళ్ళు ఉంటారుగా. అదే కానీ మొన్న పడ్డ వర్షానికి అనుకోండి మొత్తం ఇక పచ్చగా ఉంది, మంచి గ్రీనరీ. ఇది మా స్కూలు. నేను చదువుకున్నా 1 to 5th వరకు ఇన్నే చదివిన. 6th నుంచి పోయినాం ఇక సిటీకి. 6th నుంచి పోయినాం. 6th నుంచి ఇంటర్, డిగ్రీ, అయిపోయింది మొత్తం అంతా అట. ఇక క్యాన్స్ పోదాం ఇక ఇంటికి. సరేదా మరి మెల్లగా పట్టుకొని వస్తుంది దాన్ని. అది దాని దాకా వచ్చింది, అదే మాటకని వస్తుంది. నాయనుండు గారా పాపం ఒకసారి మాకలక్కడ కూడా గిట్టనే అయింది కదా మా ఇద్దరికి. వేసుకున్నావు కదా అంతే కావచ్చు, దానికి అట్లనే కనిపించచ్చు. నాకు ఏం వస్తుంది పొక్కకపోతే ఉంటే అక్క ఉన్నాయి. చెప్పు మమ్మీ. నీకే ఏమైంది క్రియాన్స్? ఏంటిది? ఐస్ క్రీమా? నీకు ఇంటికాడ ఉందిరా మమ్మీకి. అది ఇంటికాడ నీకేరా? అది అటు కొట్టుకోపోయింది కదా ఆయన. అవునట్టు తీసుకుపోయినట్టు మరి అటు కట్టేస్తాడు. మరి దొండకాయలు నింపిరా ఈరోజు పొద్దున అదే కూర. అదే కూరనా? కలమాకు మొత్తం ఇలా ఇది అయిపోయింది కదనే. గివ్వేనా చెమ్మకాయలు? మస్తు క్లారిటీ వస్తుంది ఇలా. ఇవి కాలేవు కదా వద్దు ఇంకా. ఓయ్ అవి కాలేవుగా. ఇంటికాడ 3 ఉన్నాయి తీసుకో. 3 మంచిగుంటుందా కూర? ఏమో మాకు తెలియదు. నాకు కూడా తెలియదు. పెద్ద వండుతుంది. నేను ఫస్ట్ చిక్కుడుగాయ అనుకున్నా. గిదానికి మస్తు వస్తాయి. ఏమంటారు వంకాయలు మంచిగా. ముల్లంకాయ మస్తు పెద్దగా అయింది. ఒక 1/2 కిలో వెళ్తాయి చూసినావా? 1/2 కిలో వెళ్ళినప్పుడు మాకు 1/2 కిలో ఇయ్యి సరేనా? లాతలా చట్నీ తెంపుకో. ఏమో అవి ఎట్లా తెంపుతారో ఏమో. ఇగో పువ్వులు మంచిగా వచ్చినాయి అవుతున్నాయి వీటికి కదా. ఏడా వావ్. అప్పుడెప్పుడో వర్షాకాలంలో తెచ్చి పెట్టినా. ఇగో వీడికేంచి ఇంత పెద్దగా అయింది. మీరు నీళ్ళు వేయలే చక్కగా. అగో లోపల కూడా వచ్చింది ఇంకొకటి. కనిపిస్తుందా? ఇంట్లో కనిపిస్తలేదే. కాదు గాడ కనిపిస్తుందా ఇంట్లోకించి? ఓయ్ కనిపిస్తలేదే. గదా అదే మధ్యలో కనిపిస్తుంది. ఇలా మాకు వీడియోలో క్లారిటీ వస్తలేదు కానీ అగో అది ఎట్లా పోతుంది? అగు అయ్యా ఇది వస్తలేదే, బ్లర్ వస్తుంది వీడియో. నాని అది మీదకి వస్తుంది చూడనికి. అవి ఎంత మంచిగా దుంకుతుంది. లేగా క్రియాన్స్ దగ్గర పోయింది. పో ఆడనే ఉండవు క్రియాన్స్. అవి పట్టినా సరే లేకుంటే మెల్లగా నడుచుకుంటూ పోతా. రోడ్ కూడా మంచిగానే అయ్యింది. ఈడిది అత్తమ్మది. నా కరెక్ట్ టైంకి పాటలు పెడుతుండు. మన వీడియో తీస్తున్న మనగా ఆయనకు గుర్తొస్తుందేమో. మా పాటలు పెట్టి డిస్టర్బ్ చేస్తుండు. బతుకమ్మని అంట బతుకమ్మ ఆడుతుడు అక్క తమ్ముడు. మధ్యలో కట్ట పెట్టి పాట మరి పాట ఆ పాటలు వచ్చినాయంట. ఇగో ఇలాగనేమో వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు రానోళ్ళు ఇక్కడ ఆడుతురు అని చెప్పి అది షాక్ అయ్యి చూస్తుంది. పడుకొని మరీ చూస్తుంది అలాని. వద్దు క్రియాన్స్ మళ్ళీ మా చిన్న లేగదుడు ఎట్లా బతుకుంది. నాని నిన్నే చూస్తుందిరా. అది బతుకమ్మనే నారా నానిగా కట్టెలు వాతిరు
బతుకమ్మని ఆడుతురు అక్క తమ్ముడు. చాలా క్రియాంష్ ఏం ఆడుతున్నావు నువ్వు? మట్టితో ఆడుతున్నావా? మట్టితో ఆడొద్దు ఇక, మాకు కోళ్ళు అయితే తవ్వుతున్నాయి మంచిగా. బజ్జుకుంది ఒక కోడిపిల్ల. మా అక్క కూర్చుంది, అవి ఏం చేస్తున్నాయా ఎట్లున్నాయా అని మా అక్క నుంచి ఆలోచిస్తుంది. ఇక మా జ్యోతి మా అమ్మతో అయితే నెత్తి చూపించుకుంటుంది. పేర్లు పడ్డాయి అంట, అందుకే కూర్చొని చూస్తుంది. ఎట్లా పడ్డాయి? ఎవరైనా ఎక్కినాయా? ఫోన్ ఎట్లా వచ్చినాయి? వాన ఏదో పాట మీద డాన్స్ చేసింది అక్క. వాన వాన పడుతుంటే ఆడింది వానలో. గుర్తులేదు, స్టేటస్ పెట్టుకుంది. ఆ పాట మీద డాన్స్ చేసింది, అందుకే పెయిన్లు పడ్డాయట్టుంది వానల. మా కోళ్ళు తోతున్నాయి, మా క్రియాన్స్ ఆడుతుండు. ఈ చిన్న ఎవరో అయ్యి అది భయపడుతున్నాను. నాన్నగారు చూడంగా అటు ఉరికింది. చెప్పిరాపో బాయ్ చెప్పు, బాయ్ చెప్పిరాపో. చెప్పులు వేసుకోరా, చెప్పులు చేతిలో పట్టుకోవద్దు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ లక్ష్మి. పాపం కోడిపిల్లలు ఆగమవుతున్నాయి అటు ఇటు పోతుంటే. బాయ్ చెప్పు, దప్పం పైగా. బాయ్ లక్ష్మి, మేము పోతున్నాం అని చెప్పి దాకా వచ్చింది. లక్ష్మి బాయ్ చెప్పు. లక్ష్మి బాయ్ బాయ్ లక్ష్మి వద్దంటుంది. 1 2 అంతే. అన్నిటికీ లక్ష్మి అని పెట్టుకోరు. బాయ్ వెరీ గుడ్ నాన్న, మంచి పని చేసినావు నువ్వు. సరిపోతుంది అంటావా అన్నిట్లల్లో? అల్లి ఇల్లు మీద వేసేయాలి. ఇల్లు మీద కాదు, అన్నిటి మీద వేయాలి. నీళ్ళ మీద వేయాలి, కుండల మీద వేయాలి, వండుకునే మీద వేయాలి. ప్రతి దాని మీద వేస్తేనే మంచిది అన్నట్టు. పవిత్రం పవిత్రోభ్యాస. ఏం జ్యోతి ఏడక ఏడా? ఎందుకు? ఎప్పుడు? ఎందుకు? పాపం ఇలా గ్రహణం ఉంది. గ్రహణం రోజు మా చిన్నత్తమ్మ కూడా వచ్చింది. మరి ఇంటికాడికి వెళ్ళి గ్రహణం పట్టక ముందుకు వచ్చినావు. ఇప్పుడు గ్రహణం పడుతుంది. గ్రహణం పట్టిన వేళ ఆ గ్రహణ చుట్టిన జ్వాల. ఈరోజు పౌర్ణం కాదా? ఏదన్నా కానీ నాడు నన్ను దింపిరా బుడ్డి ఫోన్లో చెప్తలేడు. పొద్దున పోయిండాడు. అదే ఏమో నాడు నాయన నువ్వన్నా దింపిరా. అబ్బా ఆయనకే మంచిగా లేక నేనే హాస్పిటల్ వదులుకోపోతున్నా. నువ్వు ఇవాళ ఉండో జ్యోతి ఏం కాదు. అమ్మో నేను నువ్వు ఎందుకు వచ్చినావు? చూసిపోతానికి వచ్చి పరామర్శించనీకి వచ్చినావు. పరామర్శించిన అయిపోయింది, ఇద్దరు మనసు కుదుట పడ్డది. లే పోవద్దు ఇప్పుడు. పడదు, అందుకనే ఉండు. ఇవాళ ఉండవా జ్యోతి గ్రహణం రోజు? సో ప్రాసెస్ ఏం చెప్పిన ఇప్పుడు? ఏం ప్రాసెస్ బాబా? నైవేద్యం అదేమంటారు, చంద్రగ్రహణం. మాకేం తెలుసు, ఏం ప్రాసెస్ ఏం లేదా? ఏం తెలుసు, తినాలా వండుకోవాలి. అట్లుంటది పిల్ల నీ వంశముల. మస్తు గట్టి సూపర్ గట్టి. ఏది ఇది చూపి, సూపర్ గట్టి, సూపర్ గట్టి, చాలా బాగా గట్టి. పాలు గట్టి. మునికి పోయమంటావా పాలు? ఎందుకు మునేది తాగింది? ఆడ పాలు పెట్టిండు వీడు, అది ఏనగానే ఉరికొచ్చి ఆయన తన మూతి పెట్టి అని అన్నది. ఎవరి పాలు? వాని పోసిన ప్లేట్ ఎవరిది? వాందే. దానికి ఇంత సరం ఏమైనా ఉందా? దాని ప్లేట్లో దద్దాగాలి కానీ ఇతరుల ప్లేట్లకి ఎందుకు వచ్చింది? ఆడ పాలు కనిపించిన వచ్చి నాకుతూనే ఉంది. అది రానియాల. ఎటు పోయినది? రానైతే రాని. నాన్న అయిపోయింది, అది ఇంట్లోకి రాదు ఇక. దానికి అన్నం కూడా క్యాన్సిల్ ఇక.